వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో గుమగుమలాడే సాంబార్ పొడి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ విధంగా రెడీ చేసుకున్న సాంబార్ పౌడర్ని ఎయిట్ బాక్స్లో నిల్వ చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. బయట దొరికే సాంబార్ పొడి కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి వాడితే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు మినపప్పు ఈ మూడింటిని సమానంగా తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేయించడానికి నాకు కనీసం 20 మినిట్స్ టైం పట్టిందండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఏవి మాడిపోకుండా అన్నీ ఈక్వల్గా వేగేటట్టు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలర్ మారాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 కప్పు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను వేసుకోండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. చూడండి, ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. ఈ ఎండుమిర్చి కరివేపాకు అనేవి పలపల సౌండ్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ దినుసులన్నీ వేయించేటప్పుడు ఏవి కూడా మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. ఆవాలు జీలకర్ర అవి తొందరగా వేగిపోతాయి, చూసుకొని వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని వీటినన్నిటిని బాగా చల్లారనివ్వాలి. ఎక్కువ బయట కొనే సాంబార్ పొడి వాడడం అంత మంచిది కాదు. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 6 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ బాక్స్లోకి తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.